ఆటో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమైన పాత్ర. పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు ఏ రాత్రి 24 గంటలు ఏ ప్రాంతంలో అయినా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలంటే అన్నిటికంటే తక్కువ ధరలో అందరికంటే కన్వీనియంట్గా ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఆటో. ఈ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిందో అప్పటి నుంచి ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లందరినీ కూడా కాపాడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాదాపు 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 3 సంవత్సరాలలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనుక ఈ నెల 23వ తేదీ రాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ కూడా నిరవధిక సమ్మెను ప్రకటించడం జరిగింది. ఆటో డ్రైవర్లను అన్నిటికంటే ముఖ్యం వాళ్లకు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని వెంటనే అమలు చేయాలి. పాత బాకీలు కూడా చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాపం ఆటో డ్రైవర్లు చాలామంది ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ప్రతి పట్టణంలో చూసుకుంటే మన మంచిర్యాల పట్టణంతో సహా వాళ్ళకు ఆటో నగర్ లేకపోవడము, మంచిర్యాల రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ సరిగ్గా లేకపోవడము, ఇటువంటి ఇబ్బందులు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఆటో డ్రైవర్లకు కూడా ఖచ్చితంగా ఎట్లయితే పెన్షన్లు ఇస్తుండ్రో 50 సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు అందరికి కూడా పెన్షన్స్ ఇవ్వాలి. ఈ డిమాండ్లన్నింటినీ కూడా చేస్తూ ఈరోజు ఏదైతే ఆటో యూనియన్లకు సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏదైతే నిరవధిక సమ్మెను తలపెట్టారో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.